రేవ్ పార్టీ కేసులో నటి హేమకు బెంగళూరు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. జూన్ 1న విచారణకు హాజరు కావాలని హేమతో పాటు 8 మందికి నోటీసులు ఇచ్చారు. గతంలో నోటీసులు ఇచ్చినా కొందరు హాజరు కాకపోవడంతో బెంగళూరు పోలీసులు సీరియస్ అయ్యారు. ఈసారి హాజరు కాకపోతే తీవ్ర పరిణామాలుంటాయని తాజా నోటీసుల్లో హెచ్చరించారు. ఇక బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ దొరకడంతో ఆ పార్టీలో పాల్గొన్న వారి నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. అందులో 86 మంది బ్లడ్ శాంపిల్స్లో డ్రగ్స్ ఉన్నట్లు నిర్ధారించారు. ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని హేమతో పాటు పలువురికి బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే అనారోగ్య కారణాలతో హేమ విచారణకు హాజరు కాలేదు. ఈ క్రమంలోనే హేమతో పాటు 8 మందికి మరోసారి నోటీసులు జారీ చేశారు బెంగళూరు పోలీసులు. ప్రతినిధి ప్రణీత మరింత సమాచారం అందిస్తారు. ప్రణీత, ఈసారి హేమ స్పందించారా నోటీసులకు? ఈసారి ఆమె వెళ్ళక తప్పదా? ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్ సమత ఇళయరాగం జూన్ 8 సాయంత్రం 6 గంటల నుంచి. బుక్ యువర్ టికెట్స్ ఆన్ బుక్ మై షో. అయితే ఇప్పటికీ ఇంకా హేమ అయితే అందుబాటులోకి రాలేదు. మనకి బెంగళూరు పోలీసుల నుండి వస్తున్నటువంటి సమాచారం సెంట్రిక్గా చేసుకొని వాళ్ళు సెకండ్ నోటీస్ కూడా ఇచ్చినట్టు చెప్తున్నారు. సో ఈ సెకండ్ నోటీస్ కూడా దాదాపు 86 మంది ఎవరైతే పాజిటివ్ వచ్చిందో వాళ్ళందరికీ కూడా సెకండ్ టైం నోటీస్ ఇచ్చారు. వీళ్ళందరికీ ఫస్ట్ నోటీస్ ఇచ్చినప్పటికీ ఎవరు కూడా 27వ తారీఖున విచారణకి హాజరు కాలేదు. రకరకాల కారణాలు చూపిస్తూ పోలీసుల ఇన్వెస్టిగేషన్ని వాళ్ళు ప్రొలాంగ్ చేస్తూ వస్తున్నారు, పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ వీళ్ళు పోలీసుల విచారణకు హాజరు అవుతే కనుక ఖచ్చితంగా వీళ్ళ ఆ డ్రగ్స్ని తీసుకున్నట్టు కన్ఫెస్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఆల్రెడీ పోలీసుల దగ్గర ఉన్నాయి. వీళ్ళ బ్లడ్ శాంపుల్స్ రిపోర్ట్ ఆల్రెడీ పోలీసుల దగ్గర ఉంది. సో దాన్ని ముందు ఉంచి అడిగితే ఖచ్చితంగా వీళ్ళు నేరం చేసినట్టు రుజువు అవుతుంది. కాబట్టి పోలీసు ఇన్వెస్టిగేషన్ని వీళ్ళు డిలే చేసుకుంటూ వస్తున్నారు. సో మళ్ళీ వీళ్ళందరికీ సెకండ్ నోటీస్ని జూన్ 1వ తారీఖున అటెండ్ కావాల్సిందిగా బెంగళూరు సిసిబి పోలీసులు ఇచ్చారు. మరి ఆ రోజు ఎంతమంది అటెండ్ అవుతారో చూడాల్సి ఉంది. ఎందుకంటే దాదాపు 3 నోటీసెస్ వరకు పోలీసులు ఈ కన్జ్యూమర్స్గా ఉన్నటువంటి వీళ్లకు తమ ఎదుట అటెండ్ అయ్యేందుకు అవకాశాలు ఇస్తూ ఉంటారు. ఒకవేళ 3 నోటీసులకు కూడా వీళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా పోలీసుల విచారణని పూర్తిగా సైడ్ లైన్ చేస్తూ వాళ్ళు హాజరు కాకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా పోలీసులు సివియర్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. లీగల్ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు ఫాలో అవుతారు. సో ఈ 3 టైమ్స్ నోటీస్లో భాగంగా ఈసారి సెకండ్ నోటీస్ ఇచ్చారు. వీళ్ళందరూ కూడా జూన్ 1 రావాల్సిందిగా చెప్పారు. మరి ఆ రోజు ఎంతమంది అటెండ్ అవుతారు, లేదంటే హైకోర్టులకు వెళ్ళి నాట్ టు అరెస్ట్ పిటిషన్లు ఏమైనా వేసుకుంటారనేటువంటి కూడా చూడాల్సింది.